ఎవరా? స్టేషన్ కి మాస్టర్ ని, ఇంటికి యజమాని, ఈ రెండు చోట్ల నేనే అధికారిని. ఏమయ్యా, మిమ్మల్ని అక్కడి నుంచి పోమంటే ఇక్కడికి తగులడ్డారా? లక్ష్మి, చీర కొనమను, చింతపండు అడుగు, సినిమాకి తీసుకెళ్ళమని, అంతేగాని ముక్కు మొహం తెలియని మనుషులను మాత్రం వెనకేసుకు రాకు. అసలు వీళ్ళు టెర్రరిస్టులేమో అన్న అనుమానం. మాస్టర్ గారు, మా పొజిషన్ లో ఉంది కాబట్టి మీరు దారుణంగా మాట్లాడుతున్నారు. మాకు టైం వస్తుంది, అప్పుడు మేము కూడా పెద్ద కారులో మీ స్టేషన్ పక్కనించే వెళ్తాము. అప్పుడు మేము కూడా మిమ్మల్ని టెర్రరిస్టులు అనగలం. పిన్ని గారు కూడా అవునని ఒప్పుకుంటారు. అలాగే, మీరు బయటకు వెళ్ళండి. వెళ్ళండి ముందు. అయ్యారు ఏమిట్రా? 69 డౌన్ సత్యాపురం వదిలి పావుగంట అయింది సార్. బ్రిడ్జి దగ్గర ఫిష్ ప్లేట్లు టెర్రరిస్ట్ తీసేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. మీరెందుకండి, పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి. లక్ష్మి, స్టేషన్ లో రైళ్లను ఆపడం, పంపడం మాత్రమే కాదు మన డ్యూటీ. ప్రజల ప్రాణాలను రక్షించడం కూడా మన డ్యూటీ. ఆ డ్యూటీ పౌరులుగా మాకు ఉంది. ఈ స్టేషన్ లో ఉంటూ మీ అన్నం తిన్నందుకు రుణం తీర్చుకునే అవకాశం కలిగింది. అవును సార్, మీరు ఇక్కడే ఉండండి. ఏ ప్రమాదం రాకుండా చూసే పూచి మాది. కమాన్. సార్, ఒకవేళ మాకేదైనా అయితే ఒక్క మాట సార్. ఇన్నాళ్ళు మా ఫ్రెండ్ వస్తాడని చెప్పామే, ఇక రాడు. ఎందుకంటే అది అబద్ధం. వస్తామండి. ఆగండి. మాకు బిడ్డలు లేరు కనుక మా ఇద్దరిలో ఎవరు ముందు పోయినా రెండో వారికి ఇది తోడుగా ఉండాలని దీన్ని కొనుక్కున్నాం. ఈ రోజు మిమ్మల్ని చూశాక ఇక దీని అవసరం ఉండదు అని నిర్ణయానికి వచ్చాను. ఈ కర్రను విరిచేసి మా కన్న బిడ్డల్లా మీరు ఇక్కడే ఉండిపోతారు, లేక ఈ కర్రను మాకు వదిలేసి మాకు కాకుండా వెళ్ళిపోతారు. మీ ఇష్టం, మీరే నిర్ణయించుకోండి. ఎన్ని రోజులుగా వాళ్ళు మనల్ని ప్లాట్ఫామ్ మీద చూస్తున్నా, వాళ్ళని మనం ప్లాట్ఫామ్ మీద చూస్తున్నా ఇలా అనిపించినది కానీ ఇప్పుడు చూస్తే మాత్రం వాళ్ళిద్దరూ మనల్ని లవ్ చేస్తున్నట్టు అనిపిస్తోందిరా. అది సరేరా, ఇంతకీ ఎవరు ఎవరిని లవ్ చేస్తున్నారని చిన్నవాణ్ణి ముందు నేనే చెప్తాను.
ప్లీజ్. నువ్వే చెప్పు. నా మెంటాలిటీకి రాణి అయితే కరెక్ట్ గా ఉంటుందిరా, అమ్మాయి. సంతోషంగా ఉంటుంది, స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడు. అయ్యో రక్షించావరా. నేను కూడా పుష్పను ప్లాట్ఫామ్ మీద చూసినప్పటి నుంచి చాలా లైక్ చేస్తున్నా. అబ్బా, లైక్ చేస్తున్నాం కరెక్టే, కానీ ఈ విషయం వాళ్ళతో చెప్పడాలా? ఎలా? ఇవిడెల్ల రైలు పట్టాలి. అమ్మ సారో, ఆ? నాளைக்கு కృష్ణా గార్డెన్ లో అయ్యప్ప డ్రైవింగ్ రెస్టారెంట్ మీరం స్టార్ట్ చేయదో బక్సే నీంగిల్ ఎలా కాలేలో వెరడం. ఓహో, అయ్యప్ప డ్రైవింగ్ రెస్టారెంటా? అవును, నువ్వెలా క్యాపిటల్ రైస్ చేసావు? అసలు విషయం మర్చిపోతున్నావు. ఎల్లా గర్ల్ స్టూడెంట్స్ పిలిచియో కొద్దిగా మలయాళం ట్రై చేసాలే. పిలిచో పిలిచో. ఎందుకు చెప్తున్నానంటే గర్ల్ స్టూడెంట్స్ వస్తే నీ బిజినెస్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. ముఖ్యంగా పుష్పారాణి వాళ్ళని పిలవడం మర్చిపోకు, వాళ్ళకి లీడర్స్ వాళ్లే. పిలిచో పిలిచో నీంగిల్ ఎలా వెరడం. మేము తప్పకుండా వస్తాం. మీ ఓపెనింగ్ తో పాటు మా ఓపెనింగ్ కూడా ఉందిలే. അവിടെ നോക്കൂ എല്ലാ ഐറ്റംസ് ഫ്രഷ് അല്ലല്ലോ. എന്താ హలో మీనన్. സാറോ വരണം വരണം. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్. మీనన్, మా ముందే ప్లాట్ఫామ్ మీదకి వచ్చావు, ఎంతో గొప్పవాడివయ్యావు. నీ దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా? అది ఒన్నీ ఇల్లే సార్, ఎల్లాం సరిపోడు కారణ్యం. ఇదిగో మేనన్, మాటకు ముందు చెప్పు తీస్తావు, మాకు భయంగా ఉంది. అసలు ఆ చెప్పేమిటి, దాని కథ ఏమిటి? అది పెరియ రహస్యం. మేనం మేళ మేళ വരണം. മേനൻ പിന്നെ പറയും. మిస్టర్ మేనన్, కంగ్రాచులేషన్. വരും വരും. ഇവിടെ എല്ലാ ഐറ്റംസ് ഉണ്ടോ? ചായ മട്ടം ഫ്രീ. కలర్ టీవీ పెట్టించావా? വരണം. చాయ్ ఫ్రీ సరే, మిగతా అన్ని అప్ప. అప్ప అయ్యప్పో. ചെറിയ കുട്ടി പെൺകുട്ടിക്ക് 2 స్పెషల్ చాయడో. ఈ రోజు ఎలాగైనా విషయం తెలిసేయాలా? చంపేద్దాం. ముందు పద. హలో, గుడ్ మార్నింగ్. మీ రిజల్ట్స్ వచ్చాయండి? ఇంకా రాలేదు. డోంట్ వరీ, మీరు తప్పకుండా ఎగ్జామ్స్ పాస్ అయిపోతారండి. అంటే మీరు కష్టపడి రాసినందుకు కాదండి, మేము కష్టపడి ట్రాలీ తోసినందుకు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు కదండి, తోస్తే పాస్ అవడం ఖాయం. బై ద బై, మీరు ఆ రోజు విషయం చెప్పారు కదండి, అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాను. అదేనండి, అంతలో మర్చిపోయారా ఏమిటి? కానీ అందులో కొంచెం డీటెయిల్స్ మిస్ అయ్యాను. మీరు ఆ పక్క వస్తారా? ఎక్స్క్యూజ్ మీ మేడం, ప్లీజ్ కమ్. వెళ్ళండి, ఐ విల్ గివ్ కంప్లైంట్. మీరు మరీను. మీరు వెళ్ళండి. వాడు అప్పుడప్పుడు కొంచెం డీటెయిల్స్ మిస్ అవుతుంటాయండి, నేను మాత్రం మిస్ అయ్యాను. మీరు కాఫీ తాగుతారా, టీ తాగుతారా? బోర్న్విటా. నాకు కూడా బోర్న్విటానే. మీనన్, 2 బోర్న్విటా. 2 బోర్న్విటా. నేను మిమ్మల్ని ఏమడిగానండి? అదేమి కాదండి, నేనే మీతో ఒక విషయం మాట్లాడాలి, అందుకే ఆ వంకతో మిమ్మల్ని ఇలా దూరంగా తీసుకొచ్చాను. ఎస్ఎం సారు వരണം వരണം. సారే ఎంత సారు, ఇంత జంట ఉప్మా పెసరట్టు మాదిరి, అంద జంట పూరీ కూర మాదిరి, ఎంత సంసారత్తు బెక్సి. మీనాను, వెంటనే నువ్వేం టిఫిన్ తీసుకురాగలవు? కేరళ పుట్టు. ఆలస్యంగా ఏం తేగలవు? ఆంధ్ర పెసరట్టు. అది తీసుకురా. మీరు నన్ను రోజు ప్లాట్ఫామ్ మీద చూస్తున్నారు కదా, నా గురించి మీరు ఏమనుకుంటున్నారండి? బాగానే ఉన్నాడు, బాగానే పాడుతున్నాడు కదా, కానీ ఏమిటి రోజు ప్లాట్ఫామ్ మీద ఉంటాడు అనుకున్నా. నేను ప్లాట్ఫామ్ మీద ఉన్నా, నా ఐడియాస్ అన్ని వజ్రాలా ఉంటాయండి. మనిషి నూతిలో కప్పలా ఉండకూడదండి, క్షణక్షణానికి పెరుగుతూ ఈ సమాజం అంతా తన చుట్టూ తిరిగేట్టు గొప్పవాడు కావాలని నా ఉద్దేశం. మీరేమంటారు? జరిగితే ఏదైనా మంచిదే, కానీ కాలం కూడా కలిసి రావాలి కదండి. నేను ఎప్పుడూ నవ్వుతూ ఉన్నదాంతో తృప్తిగా ఉండాలి అనుకుంటాను. మీరేమనుకుంటారు? నాకు కావాల్సింది అందినప్పుడు తృప్తి పడతాను, అందనప్పుడు అసంతృప్తి పడతాను. కరెక్టేగా. మరేమోనండి, మొన్న మేము ట్రాలీ తోసాం, మీరు ట్రాలీలో కూర్చున్నారు, అప్పుడేమనుకున్నారండి? ట్రైన్ అయితే స్పీడ్ గా పోయేది, ఏదో ట్రాలీ ఎక్కాను, తొందరగా చేరుకుని పరీక్షలు రాయగలుగుతానో లేదో అని చాలా కంగారు పడిపోయాను. అందుకే ఏం ఉస్పక్క పాట కూడా పాడాను. క్లారిటీ లేదు. సపోజ్ నాలాంటి భావాలు ఉన్నవాడే మీకు భర్త అయ్యాడనుకోండి, అతన్ని మీరు సమ్మతిస్తారా? ఆయన భావాలు సమర్థించలేకపోయినా భారీగా సహకరించాలి కదండి. చెవిటి వాళ్ళు ఇంకా ఎంతసేపు మాట్లాడతారు? నేను మీతో ఎంతసేపు మాట్లాడితే వాళ్ళు అంతసేపు మాట్లాడతారు. ఏమండి, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నానండి. ఏం మాట్లాడతారండి? నేను హోటల్లో కప్పులు బాగున్నాయి, నేను ట్రాలీ బాత్ వస్తాను కదా, స్టేషన్ లో గంట ఎక్కడ ఇవేగా. తిన్నాడు దెబ్బ. ఒకవేళ నా గమ్యం వైపు నేను వెళ్లే ప్రయత్నంలో నిన్నే కష్టపెట్టచ్చు. అఫ్ కోర్స్ ఆ ప్రయత్నం మనిద్దరం సుఖపడటానికి అనుకో, అప్పుడు కూడా నా భార్యగా నాకు సహకరిస్తావా? చెప్పేశాను కదా. చూడండి, నాకు ఒక అమ్మ ఉంది, ఆమె పెళ్లి కాకుండానే తల్లయింది. ఇది నా గతం. అది నాకు అనవసరం, నాకు నువ్వే ముఖ్యం కానీ నీ గతం ముఖ్యం కాదు. ముందు పెద్దవాళ్ళు మాట్లాడుకోవడం ముఖ్యం. ఏమా కాబోయే పెళ్లి కూతురా పదవే. ఎప్పుడు నీకు నాకు నవ్వే సింగారం. 3 డౌన్ బ్లాక్ అయిపోయింది. సారు ఆంధ్ర పెసరట్టు రెడీయో. ఎప్పుడో టిఫిన్ టైంకి చెప్పాను, ఇప్పుడు రెడీ అంటున్నావు. భోజనం టైం అయిపోయింది.
నేను తెలుసుకోవాలన్నది అబ్బాయి గురించి కాదండి, నా గత జీవితం గురించి అబ్బాయి తెలుసుకునే ఈ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని. మాకన్నీ తెలుసమ్మా. పెద్దల మధ్య జరిగిన మంచి అయినా చెడైనా పిల్లల భవిష్యత్తు మీద పట్టడం ఎవరూ సహించలేరు. చూడండి, మీ జీవితంలో తప్పు జరిగింది. జరిగిందేమిటో అందరికీ తెలుసు. ఎందువల్ల జరిగిందో మీకు మాత్రమే తెలుసు. ఎవరి గతం గురించి నాకు అక్కర్లేదు. ఎందుకంటే మీ అమ్మాయిని చేసుకోవడం కేవలం నా వ్యక్తిగతం. ఇక నుంచి అల్లుడు అయినా కొడుకు అయినా నీవే కాబట్టి నీ ఒక్కడి దగ్గర ఈ సమస్య తీరితే ఇక నేను నిశ్చింతగా ఉంటాను. ఈ నిశ్చితార్థం జరిగిపోతే నేను నిశ్చింతగా వెళ్ళొచ్చు.